2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా నేతలు గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్య బీసీ నేతగా ఎదిగినటువంటి మంచి పలుకుబడి ఉన్నటువంటి ఒక ముఖ్య నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనేటువంటి కథనాలు వెలువడుతున్నాయి. ఆయనే బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గానికి చెందినటువంటి మోపిదేవి వెంకటరమణ. ఈయనకు జగన్కు ఉన్నటువంటి సంబంధం ఇప్పటిది కాదు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా మోపిదేవి వెంకటరమణ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ కూడా అరెస్ట్ అవ్వటం, ఆయన కూడా ఒక 5 నుంచి 6 నెలలు జైల్లో ఉండి రావటం కూడా జరిగింది. ఎప్పుడైతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్సీగా తీసుకుని ఆయనకు మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే 3 రాజధానుల బిల్లును శాసన మండలిలో టీడీపీ వ్యతిరేకించిందో శాసన మండలిని రద్దు చేయడానికి నిర్ణయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన మంత్రి పదవికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించి మోపిదేవి వెంకటరమణని రాజ్యసభకి నామినేట్ చేసి ఎంపీగా పంపించినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడా కూడా మోపిదేవి వెంకటరమణని జగన్మోహన్ రెడ్డి వదులుకోకుండా కంటిన్యూ చేస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. ఆయనకు ఎక్కడా ప్రాధాన్యత తగ్గించకుండా వచ్చారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికీ ఇక్కడ ఈక్వేషన్స్ మారిపోయినాయి. చాలామంది సీటు కోల్పోవడం జరిగింది. వాళ్ళల్లో మోపిదేవి వెంకటరమణ కూడా ఒకడు. యాక్చువల్గా 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణ ఆయన కాకుండా ఆయన కుమారుడు రాజీవ్కు టికెట్ కావాలి అని చెప్పి జగన్ దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ అపోనెంట్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇద్దరు బీసీ నేతలే అయినప్పటికీ కూడా ఓట్ షేరింగ్ అనేది డివైడ్ అవ్వాలి అంటే మరొక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే పోటీకి నిలబెట్టాలని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి విడిపోయి ప్రజారాజ్యం పార్టీలో కొన్నాళ్ళు కొనసాగి తర్వాత సైలెంట్ అయిపోయినటువంటి ఈ ఊరి సుబ్బారావు కుటుంబం నుంచి ఈ ఊరి సుబ్బారావు, ఈ ఊరి సీతారామమ్మ వీళ్ళంతా టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగినటువంటి వ్యక్తులు. వాళ్ళ తర్వాత వరకు మన ఈ ఊరి గణేష్ 2009లో ప్రజారాజ్యం తరపున రేపల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఆయన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. దీంతో మనస్తాపం చెందినటువంటి మోపిదేవి వెంకటరమణ పార్టీ వేడాలని అప్పటి నుంచే ఆలోచనలో ఉన్నట్లుగా, సో ఎన్నికల సమయం కాబట్టి తగదని చెప్పి వేచి ఉండి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల పలు దఫాలుగా అనగాని సత్యప్రసాద్ తోటి అలాగే చంద్రబాబు తోటి మంతనాలు జరుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరొక అంశం ఏంటి అంటే టీడీపీకి లోక్సభలో బలం ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో లేదు. ఎందుకని అంటే వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఉన్నారు. కానీ టీడీపీకి వచ్చేటప్పటికి లోక్సభలో 16 మంది ఉంటే రాజ్యసభలో ఒక్కళ్ళు కూడా లేరు. సో ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీలని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం టీడీపీ గట్టిగానే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే మోపిదేవి వెంకటరమణని అలాగే బేద మస్తాన్ రావుని తీసుకుంటే 2 ఎంపీల బలం దొరుకుతుంది రాజ్యసభలో అని కూడా టీడీపీ భావిస్తున్నట్లుగా సమాచారం. మరి దీనికి సంబంధించి వైసీపీ ఇప్పటి వరకు ఒక ప్రకటన కూడా చేయలేదు. మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడబోతున్నారు అని చెప్పిన వార్తలు వచ్చిన అటు మోపిదేవి వెంకటరమణ కానీ ఇటు వైసీపీ కానీ వీటిని ఖండించలేదు. సో దీంతో ఆయన నిజంగానే పార్టీ మారబోతున్నారు అనేటువంటి వార్తలు నిజమే అని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి.